అన్న నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు రాజేష్ బాబు. ఏ పని చేస్తారు? నేను మీడియాలో వర్క్ చేస్తా ఉన్నా. అన్న ఎలా ఉందన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు, ఎలా ఉంది సంవత్సరం పరిపాలన? చాలా బాగుంది. గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు చాలా చాలా బాగుంది. ఆ, ఇప్పుడైతే అన్ని విషయాల్లో కూడా నెంబర్ వన్గా ఉందని నేను చెప్తాను. అన్న ప్రస్తుతం రోడ్ల పరిస్థితి గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు ఎక్కిన తర్వాత రోడ్లు అనేవి ఆటోమేటిక్గా చాలా క్లీన్గా ఉంటాయి. ఇప్పుడు ఇదివరకు అయితే గోతులుగా ఉండేవి, ఇప్పుడైతే చాలా బాగున్నాయి. దానివల్ల ఉపయోగం ఏంటంటే రోడ్లు అనేవి కరెక్ట్గా ఉంటే ట్రాన్స్పోర్ట్ అనేది తొందరగా వెళుతుంది, ఆదాయం అనేది ఎక్కువగా ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది, యాక్సిడెంట్లు కూడా జరగవు. అందువల్ల రోడ్ల మీద దృష్టి పెట్టడం అనేది చంద్రబాబు నాయుడికి ఆనాటి కాలం నుంచే ఉంది, అదే కంటిన్యూ చేస్తున్నారు కూడా. ఆ విషయంలో చంద్రబాబు నాయుడికి ఎట్టయినా సరే మేము ఆయన సపోర్ట్ చేస్తాం. అన్న ఇప్పుడు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో రేషన్ వ్యాన్లు రద్దు చేశారు. జగన్మోహన్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా పెట్టారు రేషన్ వ్యాన్లు, దాన్ని అన్నిటిని రద్దు చేసి ఇప్పుడు రేషన్ డీలర్ షాపులు పెట్టేశారు. షాపులు ఉంటే బాగుందా, రేషన్ వ్యాన్లు ఉంటే బాగుందండి? మనకి వ్యాన్లు అంటేనండి ఇప్పుడు చూసుకుంటే వ్యాన్లు కుయ్యి అనుకుంటా వస్తున్నాయి. ఆ వచ్చే టయానికి మేము ఉండలేదు ఇంటికాడ, ఏదో పనికి వెళ్తున్నాం. మరి వెళ్ళిపోతే ఈ వ్యాన్ వాడు ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఎదురు చూడాలి, లేదంటే ఆ నెల బియ్యం వదిలేసుకోవడం ఇలా జరుగుతూ ఉంది. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ డీలర్స్కి ఇస్తే ఒకరోజు లేట్ అయినా సరే మేము డైరెక్ట్గా డీలర్ దగ్గరికి వెళ్ళి అక్కడ తంబేసుకొని మా బియ్యం మేము తెచ్చుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ వ్యాన్లు అవన్నీ కూడా వద్దండి, ఇదే మాకు బాగుంది. ఈ విషయంలో మట్టుకి మేము చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తాం. అన్నారు ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ సమస్య తీరుస్తాము, తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఏంటి చంద్రబాబు గారు నిరుద్యోగ సమస్య తీరే అవకాశాలు ఉన్నాయంటారా? సార్ ఇప్పుడు చెప్పాలంటే నిరుద్యోగులు చాలామంది ఉన్నారండి. తర్వాత బీటెక్ చేసిన వాళ్ళు కానీ, తర్వాత డిగ్రీ చేసిన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. వీళ్ళు అంటే జాబులు అందరికీ రావు, కొంతమందికే వస్తాయి. అయితే వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి ఆనాడు మరి పాదయాత్ర తిరిగేటప్పుడు కూడా లోకేష్ గారు ఒక మాట అన్నారు, నిరుద్యోగ వృత్తి అందరికీ కల్పిస్తామండి, దగ్గరగా మనిషికి 3,000 చొప్పున ఇస్తామని చెప్పేసి అన్నట్టుగా ప్రకటించారు. దేవుడి దయ వల్ల ఆ 3,000 రూపాయలు కనుక మాలాంటి వాళ్ళకి ఇస్తే అవి పట్టుకుని ప్రతి ఇంట్లో ఆధారపడుకోకుండా ఏదైనా ఫర్దర్ స్టడీస్కి మేము చదువుకోవడానికి కానీ ఇంకో దానికి కానీ ఉపయోగపడుతూ ఉంటాయి. మరి ఇది కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఆ పథకం కూడా తొందరగా రిలీజ్ చేస్తే మాలాంటి వాళ్ళకి ఒక ఉపాధి కలిగించినట్టు ఉంటుంది. మేము కూడా ధైర్యంగా ఏదన్నా ఒక ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ లేదంటే ఏదైనా చదువుకోవడానికి మాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుందని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మీరు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు, చంద్రబాబు నాయుడు సంవత్సరం పరిపాలన చూశారు. ఇద్దరిలో ఎవరు బెస్ట్ చేయమన్నారు? ఏమండి, నాకైతే తెలిసిన మట్టుకి గత ప్రభుత్వంలో మేము 5 సంవత్సరాలు కూడా చూసుకుంటూ వచ్చామండి స్టూడెంట్ కింద. అంటే నాకు తెలిసినది నేను వాస్తవం మాట్లాడాలంటే పథకాలు అని చెప్పేసి పెట్టుకుంటూ వచ్చారు, కానీ పథకాల వల్ల లేని జనాలకు ఇచ్చాడు, కానీ దానివల్ల ఉపయోగం అనేది లేదండి. పలానా ప్లేస్లో పలాంది డిక్లరేషన్ చేశారనేది లేదు, క్లియర్ కట్గా లేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానికి పునాది వేశారు. ఈరోజు కాకపోతే రేపైనా అది పూర్తవుద్ది. పోలవరానికి కూడా పునాది ఇప్పుడు రన్నింగ్లో ఉంది, అది పూర్తి చేస్తే రేపు భవిష్యత్తు అనేది ఉంటుంది. ఈ రోజున మనం కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే అసలు రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం పరిశీలన చేయాలి. ఇదివరకు ఇప్పటికీ కంపారిజన్ చేసుకుంటే మీరు అడిగిన ప్రశ్న నెంబర్ 1గా అడిగారు. దాని విషయంలో మటుకి పరిపాలన విషయంలో మటుకి నెంబర్ 1గా మరి చంద్రబాబు నాయుడు తీసుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏంటంటే, నేను ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామంటూ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఈ హామీని నిలబెట్టుకునే క్రమంలో ఈ సంవత్సరంలో నిరుద్యోగుల పట్ల వ్యవహరించిన తీరేంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మినిస్టర్ బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చడం కోసం ఖచ్చితంగా కృషి చేశారని చెప్పాలి. ఈరోజున అనేక కంపెనీలతో టైఅప్లు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం కోసం వేగంగా అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి ఆ క్రేజ్ మామూలు విషయం కాదు. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు అంటే ఏంటనుకుంటారు, కానీ ఇప్పుడు చెప్పేది క్లారిటీగానండి. ఎందుకంటే
గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క కంపెనీని తీసుకురాగలిగాడా? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే లక్షల కోట్ల రూపాయలతో ఎంఓయూలు కుదిరించుకున్నాం దావోస్ పర్యటనలో, ఇక పెట్టుబడులు పెట్టడం వచ్చేసారు, ఇక పరిశ్రమలు ఏర్పాటు చేయడం ఒక్కటే ఆలస్యం, ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు అని చెప్పి అప్పుడు ఐటీ శాఖ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ఏమంటాడు, గోడు గుడ్డు పెట్టాలి, పొదగాలి, పిల్ల రావాలి, ఆ పిల్ల కూడా మళ్ళీ పొదగాలి, పెట్టావాలి, పుంజాలి, రకరకాల సామెతలు చెప్పేవాడు కదా. అంతేకాకుండా అసెంబ్లీలో మాట్లాడినటువంటి అమర్నాథ్ మాటలు ఏంటంటే, మేము ఆంధ్ర రాష్ట్రంలో అనేక కంపెనీలు తెచ్చాం అధ్యక్ష, అప్పడాలు, చకోడీలు, జంతుకులు ఇవి కూడా ఫ్యాక్టరీలే కదా అధ్యక్ష అని చెప్పి, మేము చేనేత కార్యక్రమాలు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం అధ్యక్ష అని చెప్పి అక్కడ మాట్లాడాడు. అసలు ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్నటువంటి నిరుద్యోగుల సమస్యను తీర్చడం కోసం ఏవైనా పనులు చేశారంటే ఏవీ లేదు. ఈరోజు నా వీళ్ళు చెప్పేటువంటి మాటలు చూస్తే కోటలు దాటుతూ ఉంటాయి. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు చూడండి. నారా లోకేష్ గారు ఐటీ శాఖ మినిస్టర్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి నిరుద్యోగుల పట్ల వ్యవస్థ తీరు చూస్తే, ముఖ్యంగా అమెరికా పర్యటనలో రావడం అమెరికా పర్యటన వెళ్ళి అనేక మంది కంపెనీలు సీఈఓలను కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే గూగుల్ కంపెనీ సీఈఓతో మాట్లాడి ఇక్కడ సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోబోతా ఉన్నారు. అంతేకాకుండా టెస్లా కంపెనీతో మాట్లాడి ఇక్కడ కార్ల కంపెనీ తయారు చేయడానికి రంగం సిద్ధం చేశారు. అంతేకాకుండా రిఫైనరీ ఆయిల్, భారత్ పెట్రోలియం సంస్థ వారు చేపట్టినటువంటి రిఫైనరీ ఆయిల్ ప్రాజెక్ట్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో రాబోతూ ఉంది. అంతేకాకుండా రీసెంట్గా చూసుకుంటే అంబానీకి సంబంధించినటువంటి ఇక్కడ కొన్ని బయోగ్యాస్ సంబంధించినటువంటి కొన్ని ఫ్యాక్టరీలు కూడా ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇలాగా ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు శ్రద్ధ తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడం కోసం రంగం సిద్ధం చేస్తే, ఈ సంవత్సర పరిపాలన నిరుద్యోగుల పట్ల మీరు వ్యవహరించిన తీరేంటని చెప్పి పెద్ద ఎత్తున బురదజల్లి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ మీ కళ్ళ ముందు రిలీజ్ చేశారు. సుమారు 16,000 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. రేపు నెలలో కానిస్టేబుల్ ఉద్యోగాలు తీయబోతా ఉన్నారు. ఇలా ప్రతి దాంట్లో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంటే సంవత్సరం పరిపాలన కదా పూర్తయింది, ఇంకా 4 సంవత్సరాల పరిపాలన ఉంది. ఏదో 4 సంవత్సరాల పరిపాలన అయిపోయింది, 5 సంవత్సరంలో ఇక ఎలక్షన్ దగ్గరకు వచ్చేసేలా మాట్లాడతానంటే వీళ్ళు ఏమన్నా కూడా అర్థం కావట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వకుండా ఆంధ్ర రాష్ట్ర యువకులను ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టాడో, ఉద్యోగ అవకాశాలు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి యువకులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినప్పుడు ఏం మాట్లాడలేదే మీరు అందరూ. మరి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వచ్చినటువంటి కంపెనీలని ఉన్నాక, కనీసం వచ్చే కంపెనీలని తేక, పని ఉన్న కంపెనీలైనా కాపాడకుండా వాటిలన్నింటిని నాశనం చేసి చేసినప్పుడు ఏమైపోయినాయి? మీకు ప్రశ్నించే నోర్లు ఏమైనాయి? ఇప్పుడు ఈరోజున చంద్రబాబు నాయుడు గారు కాస్త ఉద్యోగాలు ఇవ్వడం కాస్త లేట్ అయ్యేపాటికి ప్రతి గొంతులు లెగుస్తున్నప్పుడు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు విషయాలు గురించి మాట్లాడరే? ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు కావాలంటే 5,000 రూపాయల ఉద్యోగాలు దర్శనం ఇచ్చాయి. జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సైన్యాన్ని నడిపాడు కదా, 5,000 రూపాయల ఉద్యోగం ఇచ్చి వాలంటీర్ ఉద్యోగాల ప్రకారంగా నడిపించాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు అంటే మటన్ షాపులో ఉద్యోగాలు అంటాడు, చికెన్ షాపులో ఉద్యోగాలు అంటాడు, ఇంకా కాస్త గట్టిగా మాట్లాడితే బ్రాందీ షాపు ఉద్యోగాలు అంటాడు. అంటే చదువుకుని డిగ్రీ, పీజీ, ఎంటెక్, బీటెక్ ఇవన్నీ చేసిన పరిస్థితి ఏంటి? వీళ్ళందరూ 5,000, 10,000 ఉద్యోగాలు చేసుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో యువకులు పట్టించుకున్న దాఖలాలు ఏమీ లేవు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా యువకులకి ఖచ్చితంగా మంచి మార్గం రాబోయే రోజుల్లో ఉంది. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి మహిళలకు కాస్త కేటాయించిన సంగతి మీకు తెలిసిందే. అలాగే ప్రతి చేతి వృత్తి ఉన్న వాళ్ళని వాళ్ళ స్వయం ఉపాధి ప్రకారంగా ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కంపెనీలు కూడా ఏర్పాటు చేస్తే ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు అయితే కనుక కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు, లేదంటే ఎలక్ట్రికల్ సంబంధించి కావచ్చు, రకరకాల వాళ్ళు చేసినటువంటి వృత్తి ప్రకారం వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, లేబర్ ఉద్యోగాలు కూడా వస్తాయి. ప్రతి కుటుంబం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్కి ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి నిరుద్యోగ సమస్య తీరడం గ్యారంటీ. ఉద్యోగస్తులు ఆల్రెడీ ఎంత సంతోషంగా ఈరోజు పనులు చేసుకున్నారో, నిరుద్యోగ సమస్య కూడా తీర్చే విధంగా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అన్నమాట నిలబెట్టుకుని రాబోయే రోజులు ఏం చేస్తుందో మీరు కళ్ళ కట్టినట్టు చూడబోతూ ఉంటారు.